నమస్తే, వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణలో కొత్త రాజకీయ రంగం మొదలైంది. అంటే వాస్తవానికి బీజేపీ కొంత ఏదో ఒకటి రాద్ధాంతం చేస్తూ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకని ఇవాళ తెలంగాణలో వాస్తవానికి సున్నితమైనటువంటి అంశాన్ని ఇవాళ బీజేపీ పదే పదే విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇరుకున పెట్టబోయి బీజేపీని ఇరకాటంలో పడే పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఒకసారి ఆ విషయం ఏంటంటే ఇది వాస్తవానికి మతపరమైనటువంటి సున్నితమైనటువంటి అంశం కావడంతో జాగ్రత్తగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలన్నీ కూడా. ఎందుకంటే దీని మీద ఎవరు పెద్దగా కామెంట్స్ చేయనటువంటి పరిస్థితి. ఇదే సమయంలో బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తుందన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అంటే త్వరలో వాస్తవానికి రంజాన్ మాసం మొదలు కాబోతోంది. ఇది వాస్తవానికి మైనారిటీలకి ముస్లిం సోదరులందరికీ కూడా ఒక పవిత్ర మాసంగా చాలా దీక్ష చేస్తూ ఉంటారు. దాదాపుగా 41 రోజుల పాటు మండల కాలం పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాస దీక్షలు కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం. సో ఇప్పుడు ఏమి ఆ వెసులుబాటు అంటే ఆఫీసు సాధారణ సమయం కంటే కూడా 1 గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే ముస్లిం ఉద్యోగులంతా కూడా విధులు ముగించుకొని వెళ్లిపోవచ్చు అనే ఒక వెసులుబాటు తోటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూడా కొంత జీవో జారీ చేసింది. సో ఇప్పుడు మార్చి 2 నుంచి నెలాఖరు వరకు కూడా ఈ వెసులుబాటు అందుబాటులో ఉండబోతుంది. ఈ ప్రకారం 2 రాష్ట్రాల్లో కూడా ముస్లిం సోదరులకు ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలకే విధులను ముగించుకొని వెళ్లిపోయేటట్టుగా వెసులుబాటు కల్పించారు. అయితే తెలంగాణలో ఈ వెసులుబాటుని తప్పుపడుతున్నాయి బీజేపీ వర్గాలు. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీ సీనియర్ లీడర్స్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ దీన్ని విమర్శిస్తారు. ఒక అడుగు ముందుకేసి ఈ వెసులుబాటుకు అయ్యప్ప, భవానీ, హనుమాన్ అట్లాగే శివమాల దారులకు సంబంధించినటువంటి హిందూ మతానికి కూడా ముడిపెట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమంటారంటే ముస్లిం మైనార్టీ సోదరులకు ఒక రూలు, మైనార్టీలు ఇవాళ దీక్షలు చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు వెసులుబాటు కల్పించారు. హిందూ సోదరులకు ఎందుకు వెసులుబాటు కల్పించలేదు? అయ్యప్ప దీక్షైనా, భవానీ మాలైనా ఇంకా ఏదైనా ఇతరత్ర హిందూకు సంబంధించినటువంటి ఒక మాలలు వేసినప్పుడు దీక్షలు చేస్తున్న క్రమంలో ఎందుకు వాళ్లకు ఈ వెసులుబాట్లు ప్రభుత్వాలు ఇవ్వట్లేదు? తెలంగాణ ప్రభుత్వం కేవలం మైనారిటీ ఓట్ల కోసం, మైనారిటీల కోసమే ఈ తరహా డెసిషన్ తీసుకుంది అనేది బీజేపీ నాయకులు కొంత విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్లు కేవలం రంజాన్ కైనా ఇతర మాలధారులకు ఎందుకు ఇవ్వరంటూ కూడా ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్, అలాగే బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్. తాజాగా 2 రోజులుగా బీజేపీ నాయకులందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. పండుగ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో సరైనది కాదని వాళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు. దేవి నవరాత్రుల సమయంలో హిందూ ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటు ఎందుకు ఇవ్వరన్నది ఇవాళ బీజేపీ నాయకుల యొక్క ప్రశ్న. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఒక మతం పండుగ కనిపిస్తుందా అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే వాళ్ళు ప్రశ్నలు ఉద్దేశాలు ఎలా ఉన్నా అసలు రాజకీయం ఇక్కడే మొదలైంది. ఎందుకంటే బీజేపీ వైఖరిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలంగాణలో పొలిటికల్ గా ఏదో చేసేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు బీజేపీ నాయకులు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అభిప్రాయం. అదే సమయంలో ఇప్పుడు ఏపీ వైపు చూపిస్తున్నారు హస్తం పార్టీ లీడర్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి భాగస్వామ్యంగా అక్కడ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. అంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా వెసులుబాటు సర్కులర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి అక్కడెందుకు ఇదే బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ ప్రశ్నించదనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్. ఏపీలో తమ ప్రభుత్వాన్ని వదిలేసి తెలంగాణలో అదే తరహా వెసులుబాటు ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? ఇది ద్వంద్వనీతి కాదా అనేది కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసి అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇక్కడే ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇరికిస్తోంది. మీకు నిజంగా అభ్యంతరాలు ఉంటే ఏపీలో ఉన్నటువంటి మీ ప్రభుత్వానికి చెప్పండి. ఇక్కడ అనవసరమైనటువంటి రాజకీయాలు చేసి మతపరమైనటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టదని బీజేపీ నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ లీడర్స్. సో అంతగా అభ్యంతరాలు ఉంటే ఏపీ బీజేపీ లీడర్లు కూడా మాట్లాడాలి కదా. మరి ప్రభుత్వంలో ఉండి కూడా అక్కడ కామ్ అయిపోయి సైలెంట్ అయిపోయి తెలంగాణలో మాత్రం బీజేపీ నాయకులు ఇట్లా మాట్లాడడాన్ని ఎలా చూడాలి అనేది కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్. సో ఇది వాస్తవానికి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందని మాత్రం భవిష్యత్తులో వెయిట్ చూడాలి. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ తో ఏదో చేయబోయి అధికారాన్ని కాంగ్రెస్ ఇరకటంలో పెట్టబోయి బీజేపీ ఇరకటంలో పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.